సహస్ర యుగ పర్యంతం అహర్ యద్ బ్రహ్మణో విదుహు. భగవద్గీతలో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు గురించి చెప్పబడింది. ఏమిటా రోజు? అందులో సహస్ర యుగ పర్యంతం 1000 మహాయుగాస్ విల్ గో బై. అంటే ఒక్క రోజులో 1000 సైకిల్స్, యుగా సైకిల్స్ నడుస్తాయంట. ఏంటి యుగా సైకిల్ అంటే? ఒక యుగం, మహాయుగము అంటే సత్యయుగ, త్రేత, ద్వాపర అండ్ కలి. అకార్డింగ్ టు వేదిక్ సైన్స్, టైమ్ ఈజ్ సైక్లికల్. ఇట్ ఈస్ నాట్ హారిజంటల్ అండ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నో. సో ఈ సత్యయుగం అనేది ఆ యుగంలోనే నరసింహ అవతారం జరిగిందన్నమాట. సో అట్లా ఒక 1000 మహాయుగాస్ నడిస్తే బ్రహ్మదేవుడికి 12 గంటలు. నవ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. అన్ని యుగాలు నడిస్తే ఆయనకి జస్ట్ 12 గంటలు. మళ్ళీ ఇంకొక 12 గంటలు ఆయనకు రాత్రి, నెక్స్ట్ మార్నింగ్ అగైన్. సో ఆయనకు కూడా పగలు రాత్రులు ఉన్నాయి, కాకపోతే హిస్ డే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్. మనకు ఆశ్చర్యం వేస్తుంది మాట, ఇదంతా నమ్మశక్యంగా లేదే అనేసి. ఇప్పుడు సమ్మర్ కాగానే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు రాత్రిపూట మనం చూస్తాం, ఈ స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, దాని చుట్టూతో కొన్ని పురుగులు గుంగు 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 అని తిరుగుతూనే ఉంటాయి. అవి మొత్తం రాత్రంతా తిరిగి దాని చుట్టూతో తిరుగుతూ మార్నింగ్ కల్లా చనిపోతాయి. వీటిని ఏమంటారు అంటే దీవాలి పోఖ్రా అంట పేరు మాట, ఆ పురుగుల పేరు. ఏమిటి దీవాలి పోఖ్రా అంటే? జస్ట్ ఆ ఒక్క రాత్రిలో అది పుట్టడం, పెరగడం, తర్వాత వృద్ధాప్యం అన్నీ జరిగిపోయి, అంటే 100 years మనకి ఎక్స్పీరియన్స్ ఏముంటుందో ఆ 100 years ఎక్స్పీరియన్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ 1 night. ఒక్క రాత్రిలో మనకు మొత్తం అంత లైఫ్ అంతా పూర్తయిపోయింది అన్నమాట. చూడండి, మన కళ్ళ ముందే ఒక ఎగ్జాంపుల్ ఉందే, మన లైఫ్ ముందు దాని లైఫ్ అంతా కదా. సో అలాగే బ్రహ్మదేవుడి లైఫ్ ముందు మన లైఫ్ అంతా అసలు చాలా తక్కువ. అయినప్పటికీ బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, నాయన నీకు అమరత్వాన్ని నేను ప్రసాదించలేను, ఎందుకంటే నాకే సాధ్యం కాదు కనుక వేరే వరాలు కోరుకో అంటే, అప్పుడు హిరణ్యకశిపు ఏమనుకున్నాడు, ఏ రకంగా మృత్యువు నా దగ్గరకు వస్తుందో అని లెక్కలు వేసుకుని అవన్నీ రాకూడదు అనేసి వరాన్ని కోరుకుంటాడు. ఉదాహరణకు, ఒక జంతువు నన్ను చంపకూడదు, ఒక మనిషి నన్ను చంపకూడదు అంటారు. ఇంకోటి ఏంటంటే, ఏ ఆయుధము నన్ను చంపకూడదు, ఇంటి లోపల చావకూడదు, బయట చావకూడదు. అట్లాగా చాలా రకాలుగా చాలా తెలివిగా అమరత్వాన్ని పొందడానికి ప్లాన్ వేసి బ్రహ్మదేవుడి నుండి ఆ వరాలన్నీ పొందేస్తాడు అన్నమాట. అవగానే వెంటనే డీమన్స్ విల్ బికమ్ వెరీ ప్రౌడ్ అండ్ యారోగెంట్ వెన్ దే గెట్ పవర్. పవర్ వస్తే ఇంక వాడిని పట్టుకోలేమన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చేశాడంటే, ఈ దేవతలందరినీ కూడా వాళ్ళ సీట్ల నుండి తోసేశాడు, తరిమేసి ఆయన కూర్చున్నాడు. ఇంద్రుడి యొక్క పదవిలో హిరణ్యకశిపు కూర్చున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, స్వర్గలోకానికి వెళ్ళాలి అని చాలామంది, చాలా మతస్థులు తహతహలాడుతుంటారు. అక్కడికి వెళ్ళినా సరే నాయన ఆ సీటు గ్యారంటీ లేదు, ఇక్కడ 5 ఏళ్ళకి గ్యారంటీ అంతే, అది కూడా చెప్పలేము. మధ్యలో ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా అడ్డిపెడితే అది కూడా ఉండదు. అక్కడ కూడా ఏం గ్యారంటీలు లేవు. ఆ సీట్, ఇంద్రుడి సీటుకే గ్యారంటీ లేదు. ఇది మాట పరిస్థితి. సో అలా తరిమేసి హిరణ్యకశిపు స్టార్టెడ్ రూలింగ్. వాట్ ఈస్ హిరణ్యకశిపుస్ ఫిలాసఫీ? ఐ ఆమ్ ద సుప్రీం బీయింగ్. మొత్తం లోకంలో ఉన్న వారందరూ నన్నే పూజించాలి అని చెప్పి మిగతా పూజలు, పునస్కారాలు, సంప్రదాయాలన్నింటినీ ఆపేశాడు. ఎక్కడ చూసినా ఆయన్ని పూజించడమే అనేదే రూల్ మాట. సరే, అది నడుస్తోంది. ఈ లోపల ఆయన భార్య గర్భవతి అవుతుంది. మరి గర్భంలోకి ఎవరు వచ్చారు? భాగవతోత్తముడు ప్రహ్లాదుడు.
హిరణ్యకశిపు మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, కానీ ఇంటి లోపల ఏమవుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఇంటి లోపల ఈ బాలకుడి రూపంలో వచ్చేసాడు, ఒక మహాభక్తుడు వస్తాడు అన్నమాట. సో గర్భవతిగా ఉన్నప్పుడు నారద ముని వారి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు కూడా నారద ముని వారు ఇలాగే భగవంతుడి గురించి శ్రీమద్ భాగవతము అవన్నీ కూడా చెప్పేవారు. ఆయన చెప్తూ ఉంటే ఆవిడ లీలావతి, హిరణ్యకశిపు భార్య పేరు లీలావతి వింటోంది. కానీ ఆమెతో పాటు ఇంకొకళ్ళు కూడా వింటున్నారు. ఎవరు? ఆ గర్భంలో ఉన్నవారు. అందుకనే మన సంప్రదాయంలో గర్భవతులకి చెప్తారన్నమాట, నాయన భగవద్గీత విను లేకపోతే భాగవతాన్ని విను అని చెప్తారు. బెస్ట్ ఏంటంటే కృష్ణుడి స్టోరీస్, అది వింటూ ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా గర్భంలో ఉన్న బిడ్డకు 7 నెలలకే చైతన్యం వచ్చేస్తుంది. 7 months కల్లా వచ్చేస్తుంది. అప్పటి వరకు పడుకున్నట్టుగా కనిపిస్తుంది, ఆల్రెడీ జీవం ఉంది, కాకపోతే చైతన్యం అనేది 7 నెలలకు వచ్చేస్తుంది. అప్పుడే కాస్త అలా తన్నడం, తల్లికి అర్థమైపోతాయి అన్నీ, కాస్త కడుపులో ఇలా తన్నడం అట్లా చేస్తుంటుందన్నమాట. సో 7 నెలల లోపలైనా తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఈ కృష్ణుడి యొక్క స్టోరీసు భాగవతాన్ని మనం వినిపించవచ్చు. అదట్లాగా ఈ శబ్దం ఉండే భాగవతంలో ఉండే శబ్దం, ఆ శబ్దము ఆధ్యాత్మిక శబ్దం మాట. ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ సౌండ్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్ లేయర్స్. అది ఆధ్యాత్మిక శబ్దం కనుక ఈ లేయర్స్ అన్నీ పెనట్రేట్ చేసుకుని ఆ బిడ్డను చేరగలుగుతామాట. సో ఆ రకంగా ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారద ముని వారి యొక్క శిష్యత్వాన్ని స్వీకరించేశాడు.